హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం టీము ఒకరి ఇంట్లో బాటిల్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్తో నీరు ఎక్కువ ఉండడం వల్ల ఆ క్యాప్స్ తీసి నీరు కూడా వంచేసి అప్పుడు ఇందులో వేసుకోవడం జరిగిందండి. ఒకసారి అర్థం చేసుకోండి, ఆ వాటర్ అలా ఉండిపోయిందంటే ఆ వాటర్ అంతా కూడా మనం వేస్ట్ చేసినట్టేనండి. అంటే ప్లాస్టిక్ బాటిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తాగి సగం ఉన్నా సరే ఒక చోట పెట్టేస్తారండి. కూడా ఎవరు కూడా క్యారీ చేయట్లేదు ఇప్పుడు దాన్ని. మళ్ళీ అతనికి అవసరమైతే ఇంకో బాటిల్ అడుగుతారు, కానీ అదేమీ మళ్ళీ నేను ఆ బాటిల్ తెచ్చుకుని తాగుదాం, నాకు కూడా ఉంచుకుందాం అన్న ఐడియా ఎవరికి ఉండట్లేదండి. కాబట్టి అలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. అంటే వాటర్ బాటిల్ వాడడం వల్ల వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుందండి. అది ఒకటి మనం గమనించుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ వాటర్ బాటిల్లో వాటర్ని అలా ఉంచేస్తే అది రీసైక్లింగ్కి వెళ్ళదండి. అందు గురించి మనం వంపి క్యాప్ పెట్టి రీసైక్లింగ్ పంపించుకోవాలి. ఆ విధంగా మా ఉద్యమం యొక్క టీం కూడా అలా వంపడంలో హెల్ప్ చేసిందండి. మేము ఇంత జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటామంటే మన వాటర్ బాటిల్ని ఒక్క నిమిషం కూడా పట్టదండి తాగి ఇలా పడేయడానికి. కానీ అది కరెక్ట్గా రీసైక్లింగ్కి వెళ్ళకపోతే భూమి జీర్ణించుకోలేదు. దానివల్ల ఎక్కడైతే పంట కాలువల్లో ఉందో అక్కడ అడ్డుపడిపోతాయి. ఎవరైనా కాలిస్తే దానివల్ల వాయు కాలుష్యం పెరుగుతుందండి. సముద్రంలోకి అది వెళ్ళిపోతే అవి చిన్న చిన్న పార్టికల్స్ అయితే చేపలు తింటే అవి మనం తింటాం. లేకపోతే సముద్రంలో పెద్ద కొండలా తయారవుద్దండి. ఇది ఆపాలంటే మన ఇంటికి వచ్చిన బాటిల్స్ ఆపితేనే మనం అలా ఆపగలమండి. మన ఇంటికి దగ్గర వాడిన బాటిల్స్ని రీసైక్లింగ్ పంపించడం కూడా మన బాధ్యత అండి. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సేవ్ ఎన్విరాన్మెంట్, సెండ్ టు రీసైకిల్.